రాష్ట్రంలో మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పత్తిని రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోందని లేఖలో ప్రస్తావించారు. వర్షానికి తడిసిన లేదా రంగుమారిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో తక్షణ సహకారం అందించాలన్నారు. వాతావరణ ప్రభావం వల్ల తేమ శాతం 12 నుంచి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం అప్ ఆధారిత ఈ పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ నుంచి సీఎం యాప్కు రైతుల వివరాలు రిటైల్ టైంలో సమన్వయం చేసుకోవాలని కోరారు. రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలన్నారు. రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ కోసం గుంటూరులో సాంకేతిక సిబ్బందిని నియమించాలని కోరారు.